పూర్తి సంవత్సరం మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఏఐసీసీ అధిష్టానం చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన చేపట్టింది. గిరిజనులకు ముఖ్యంగా లంబాడీలకు అన్యాయం జరుగుతోంది, ఆదివాసీలకు లంబాడీలకు మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్లేందుకు ఏఐసీసీకి వెళ్తున్న వీళ్ళని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో తెలంగాణ భవన్ ఎదుటే వీళ్ళు ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. ఎందుకు మీరు సీఎం రేవంత్ రెడ్డి పైన, మంత్రులపైన చర్యలు తీసుకోవాలంటున్నారు? మీకు ఏం అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు, ఆదివాసులు ఒక అన్నదమ్ముల కలిసి ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సీతక్క, తెల్లం వెంకటరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సోయం బాబురావు వీళ్ళు కలిసి రాజకీయ లబ్ధి కోసం ఆదివాసీ లంబాడీల మధ్య గొడవ సృష్టిస్తారు. ఏం గొడవ పెడుతున్నారు మీ మధ్య? ఏం సమస్య? అంటే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు వలస వచ్చిరు. ఈ లంబాడీలు ఎస్టీలు కాదు, షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసేయాలని చెప్పేసి ఆదివాసుల చేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి, సీతక్క ద్వారా డబ్బులు ఇచ్చి వీళ్ళు వాళ్ళని ఉసిగలిపి మాధ్యమంగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ట్రయల్ నడుస్తుంది. కాబట్టి మాకు కావాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఏసీ కార్యంలో ఎవరైనా కలిస్తే వివరణ ఇస్తాం, లేకపోతే తెలంగాణలో గాంధీ భవన్ని అంతు చూస్తాం, గాంధీ భవన్ అంతు చూస్తాం. మా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తండాలలో, మైదాన ప్రాంత ఆదివాసీ గిరిజన తండాలలో కాంగ్రెస్ పార్టీ జెండాను పీక్తాం. ఇంకా 100 సంవత్సరాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లకు లంబాడీలు ఓట్లేసి గెలిపించారు. మీరు కావాలని చెప్పేసి ఏదైతే మాజీ ఎంపీ సోయం బాబురావు నీ పార్టీలో చేర్చుకొని, అదేవిధంగా తెల్లం వెంకటరావు మీ పార్టీలో చేర్చుకొని వీళ్ళ ద్వారా లంబాడీలు రిజర్వేషన్ తొలగించాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలి. ఇది ముఖ్యంగా లంబాడీలకు అన్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరించకూడదు. ఈ అంశం పైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం మేము. ఒకవేళ మా డిమాండ్లను, ముఖ్యంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగిస్తే కనుక కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి రానివ్వం. 60 లక్షల మంది లంబాడీలు ఉన్నారు. ఆదివాసీలకు మేము వ్యతిరేకం కాదు, వారి అభివృద్ధిని కూడా మేము కోరుకుంటున్నాం. కానీ లంబాడీలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి గిరిజన విద్యార్థి సంఘం తమ ఆందోళన చేస్తున్నారు. కర్పూసం రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.